పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నిన్ను కొలిచెదను, కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నిన్ను కొలిచెదను, కొనియాడెదను, నీ మహిమను పాడెదను. నీ కృపలను చాటెదను. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. లోకము నుండి బయటకు నన్ను నడిపించితివి. నాలో రాగిన ఇహలోకమును తొలగించగ భూమితివి. లోకము నుండి బయటకు నన్ను నడిపించితివి. నాలో రాగిన ఇహలోకమును తొలగించగ భూమితివి. నన్ను శూద్రుని చేయగ దేవా దిగన శిరమున వాలితివి. నన్ను శూద్రుని చేయగ దేవా దిగన శిరమున వాలితివి. నన్ను జ్వాలగజేసితివి. నన్ను పిలచిన స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము. పాపులలో ప్రథముడనగు పాపులలో ప్రథముడనగు నన్ను ఇలా నీతిగా తీర్చితివి. పరిశుద్ధుడగు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నిలిపితివి. పాపులలో ప్రథముడనగు నన్ను ఇలా నీతిగా తీర్చితివి. పరిశుద్ధుడగు నీ ప్రజలకు నన్ను మాదిరిగాను నీ కన్నడకు పనిలో నిలుపగలను నీ కోవెల చేసితివి. నీ కన్నడకు పనిలో నిలుపగలను నా కోటగ
దేవా స్తోత్రము నన్ను నన్ను విలచిన దేవా నన్ను మలచిన తండ్రి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగన
స్తోత్రం. దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో నుండి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం మాత్రము చదువుకున్నాం. 7వ వచనం. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుడి వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటుంది. చాలా దేవుడి మాటలు దీవించుకున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్యా స్తోత్రం ప్రభువా. ఈ పునరుత్థాన ఆరాధనలో అయ్యా ప్రారంభం నుండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాము. నీ వాక్యం కొరకు మమ్మల్ని మేము సిద్ధము చేసుకున్నాము తండ్రి. కనికరించండి. ఇప్పుడు తండ్రి నీవు దిగి వచ్చి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాలో ఏ పరిస్థితి ఉన్నదో మా అందరి హృదయాలను అంతరంగమును ఎదిగిన దేవుడవు తండ్రి. కనికరించండి, కృప చూపండి. మీరు దిగి వచ్చి మాతో మాట్లాడండి ప్రభువా. మాకున్న అవసరత తీర్చండి. మాలో ఉన్న లోటును సరిచేయండి ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధులను చేయండి. భక్తి జీవితంలో మరింత ఉన్నతమైన స్థాయికి మమ్మల్ని ఎదిగేటట్టుగా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా నీ దాసుని నీ శిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి కొద్ది నిమిషాలు నీవే మాకు కనిపించి మాతో మాట్లాడి నీ బల్ల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మమ్మల్ని నడిపించున్నాము. యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం కదా. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ సంగతులను మీరు నేర్చుకున్నారు అని పౌలు చెబుతున్నాడు. ఈ సంగతులు మీరు నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారంటే ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడి వలన అన్నారు. ఎపఫ్రా ద్వారా కొలస్సీ సంఘము కొన్ని సంగతులు నేర్చుకున్నది. అవి ఏంటి అంటే పిల్లారా, అంతకుముందు మీరు చూడండి 6వ వచనం మీరు చూడండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు ఉన్నట్టుగా మీరు దేవుని కృపను గురించి వినే సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది అన్నాడు. ఇక్కడ సువార్త అన్న మాట వాడాడు. ఇక్కడ బాగా వినండి. సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నది. సువార్త అన్నది లోకములో ఫలిస్తుంది, వ్యాపిస్తుంది. రెండు జరుగుతున్నాయి. సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచు ఉన్నట్టుగా అని ఒక్కొక్క మాట అన్నాడు. మీరు దేవుని కృపను కూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. ఇక్కడ ఫలించడము వ్యాపించడం అన్నది 2 సార్లు వాడాడు. పదాలు కూడా మనము దృష్టి పెట్టాలి. అక్కడ ఏమి వ్రాయబడ్డాయి, దానికి అర్థం ఏంటి,
అన్నది మనం అర్థం చేసుకుంటే ఒక సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. సువార్త లోకములో ఫలించింది, లోకములో వ్యాపించింది. అట్లాగే సువార్త సంఘములో కూడా ఫలించింది, సంఘములో కూడా వ్యాపించింది. రెండు విషయాలు. సువార్త లోకములో ఫలించడం అంటే అర్థం ఏంటి అంటే లోకములో సువార్త చెప్పి అనేకుల్ని దేవుని వైపుకు నడిపింది. సువార్త అంటే ఏంటి అసలు? సువార్త అంటే సిలువను గూర్చిన వార్త. రైట్, సిలువను గూర్చిన వార్త సువార్త. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలోనికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ముందు చూడండి. మీరు బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యేసు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను అన్నాడు కదా. పౌలును దేవుడు దేని కొరకు పంపాడు అంటే సువార్త ప్రకటించడం. ఆ సువార్తను కూర్చి కింద 18వ వచనంలో చెబుతాడు, సిలువను కూర్చిన వార్త. సువార్త అంటేనే సిలువను కూర్చిన వార్త. సువార్త అంటే ఏంటంటే సిలువను కూర్చిన వార్త. సిలువను కూర్చిన వార్త అంటే అర్థం ఏంటి అంటే ఇదే కొరింథీ పత్రికలో చెబుతాడు ప్రియులారా. 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో నాకియ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన నిమిత్తము క్రీస్తు మన పాపముల నిమిత్తము అని అనుకుంటున్నా. మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. క్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు సమాధి చేయబడ్డాడు, మరణించాడు, మళ్ళీ మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. ఈ సువార్త దేవుని శక్తి అని చెబుతాడు ప్రియులారా. రోమా పత్రికలోనికి రండి. రోమా పత్రిక మొదటి అధ్యాయం, రోమా పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనములో సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏదైనగా నమ్ము ప్రతి వాడికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇప్పుడు నా వైపు చూడండి, ఎన్ని వచనాలు చూశాం కదా మనం. దీని సారాంశం ఏంటంటే సువార్త అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు సువార్త అంటే ఏంటి అంటే మొదటిగా సువార్త అంటే సిలువను గూర్చిన వార్త అని చెప్పుకున్నాం. సిలువను గూర్చిన వార్త అంటే ఇంకా విడమర్చి చెప్పుకున్నాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. అంటే సిలువలో యేసయ్య మన పాపాల కొరకు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళీ తిరిగి లేపబడ్డాడు. ఇదంతా కలిపితే ఏంది సువార్త. ఈ సువార్తను గురించి రోమా పత్రికలో ఏం రాశాడంటే సువార్త దేవుని శక్తి అయి. సువార్తలో దేవుని శక్తి ఉందన్నమాట. అంటే ఈ విషయాలు చెప్పడం ద్వారా దేవుని శక్తి రిలీజ్ అవుతుందన్నమాట. సువార్త చెప్పడం అన్నది జరుగుతుంటే 2 పనులు జరగాలి. ఒకటి, సువార్త లోకములో వ్యాపించాలి, సంఘంలో కూడా వ్యాపించాలి. అంటే అర్థం ఏంటంటే సువార్త లోకంలో వ్యాపించడం అంటే సువార్త చెప్పి అనేకుల్ని రక్షణలోనికి నడిపించడం. సువార్త సంఘములో వ్యాపించడం అంటే అలాంటి రక్షణ పొందిన వాళ్ళే ఇక్కడ ఉండేది. సువార్తను అంగీకరించి రక్షణ పొందిన వాళ్ళే ఇక్కడికి వస్తున్నారు.
సువార్త లోకంలో వ్యాపించాలి అని ఉంది, సువార్త సంఘములో కూడా వ్యాపించాలని ఉంది. సంఘములో వ్యాపించడం అంటే అర్థం ఏంటంటే, సువార్త అంటే యేసయ్య మరణించి తిరిగి లేచాడని చెప్పడం కదా. అయితే ఏ ఉద్దేశం కొరకైతే ఆయన మరణించాడో ఆ ఉద్దేశము సంఘములో ఉన్న విశ్వాసుల పట్ల నెరవేరాలన్నమాట. సువార్త యొక్క ఫలము, సువార్త విని రక్షణలోకి రావాలి, ఇది లోకంలో వ్యాపించడం. ఈ సువార్త విని రక్షణలోకి వచ్చిన వాళ్ళు, ఈ సువార్త యొక్క ఫలము వీళ్ళలో కనబడాలన్నమాట. యేసయ్య మన పాపాల కొరకు రక్షణ మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అని లోకంలో ప్రకటిస్తే వాళ్ళు రక్షణలోకి వస్తారు. రక్షణ పొందిన మనము కూడా ఇదే సువార్త ద్వారా ఎందుకొరకు ఆయన మరణించాడు, ఎందుకొరకు తిరిగి లేపబడ్డాడు, ఈ విషయాలని తెలుసుకుంటూ మనలో కూడా దేవుని కార్యం జరగాలన్నమాట. ఇది సువార్త లోకములో ఫలించాలి, సంఘంలో. అంటే అర్థమైందంటే మనందరము కూడా ఒక పని చేయాలండి. ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో ఎవరికైనా ఒకరికి సువార్త చెప్పకుండా ఆ రోజు మన జీవితంలో గడవకూడదు. ఈ తీర్మానం మనం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి, అప్పుడు సువార్త లోకంలో ఫలిస్తుంది, సంఘంలో ఫలిస్తుంది అన్నమాట, నెరవేరుతుంది అన్నమాట. దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు అన్నమాట. మనం అన్ని పనులకు సమయం ఉంటుంది, కానీ దేవుని సంబంధమైన విషయాలు చేయడానికి సమయాన్ని మనం కేటాయించాలి. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము సువార్త ప్రకటించడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా సరే యేసయ్యను గురించి ప్రకటించకుండా మనం రోజు గడవకూడదు. అలా తీర్మానం మనం చేసుకోవాలని. కొంతమంది భక్తులు, భక్తి సింగయ్య గారు కానీ, ఏసన్న గారు కానీ, ఇట్లాంటి భక్తులు చాలామంది, వాళ్ళు రాత్రి 11 అయినప్పుడు కూడా, అరే ఈ రోజంతా నేను ఎవరికి సువార్త చెప్పలేకపోయాను కదా, నేను కాసేపు ఉండి రోజు గడిచిపోతుంది, ఒక్కరికి కూడా దేవుని మాటలు ప్రకటించలేకపోయాను అని దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ రోజంతా ఒక్కరికైనా నేను సువార్త చెప్పలేకపోయినా, నాకు ఎప్పుడైనా అవకాశం ఏ ప్రభువా అంటే, అర్ధరాత్రి దేవుడు వాళ్ళతో మాట్లాడి, పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక మనిషి ఉన్నాడు, అక్కడ ఆ వ్యక్తికి పోయి సువార్త చెప్పబట్టి అప్పుడు వెళ్ళి చెబితే అక్కడ ఆ వ్యక్తి రక్షణ పొందడం. ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. మనం దేవుని పని చేయాలండి, దేవుని పని చేయాలి. ఏది కూడా విలువైనది కాదు, ఏది కూడా విలువైనది. నువ్వు పరలోకం పోయిన తర్వాత న్యాయపీఠం ముందుకు వస్తావు, న్యాయపీఠం ముందుకు దేవుడు తీసుకోపోతాడు. అప్పుడు న్యాయపీఠం ముందు నిలబడ్డప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు. ఏం లెక్క అడుగుతాడు అంటే, ఫస్ట్ మన పరిశుద్ధ జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు. రెండవది మనం ఏం సత్యాన్ని నమ్మామో దాని గురించి, అది ఎంతవరకు సత్యమో అసత్యమో దాని గురించి లెక్క అడుగుతాడు. మూడవది నా కొరకు నువ్వు ఎంత పని చేశావు లోకంలో అని లెక్క అడుగుతాడు అండి దేవుడు. నీకు ఇంత ఆయుష్కాలం నేను ఇచ్చాను కదా, ఇన్ని అవకాశాలు నేను నీకు ఇచ్చాను కదా, ఇంత నీకు సమయం ఉంది, అవకాశం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కరికైనా నన్ను గురించి ప్రకటించాలన్న భారం నీలో ఎందుకు పుట్టలేదు అని దేవుడు అడిగితే మనం ఏం చెప్తాం? అందరూ రక్షించబడాలని, అందరి పాపాల కొరకు అంత చిత్రవద యేసయ్య అనుభవించి మరణించి తిరిగి లేచాడు కదా, అంత బాధ ఎందుకు యేసయ్య పొందాడు? అందరూ రక్షణ పొందాలని. అదే అందరూ రక్షణ పొందడానికి కనీసం ఒకరికి దేవుడి మాటలు చెప్పడానికి కూడా మనం ఇష్టపడకపోతే దేవుడు మనల్ని బట్టి ఎలా సంతోషపడతాడు? సువార్త ప్రకటించాలి. దీనికి ఒకటి సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తే, ఏమి గ్రాంధిక భాష ఉపయోగించాలని అవసరం లేదు. అందరూ వినండి జాగ్రత్తగా. ప్రతిరోజు ఒక తీర్మానం చేసుకోండి, ఇది దేవుడి మాట అనుకోండి. ప్రతిరోజు ఒక తీర్మానం, నాకు ఎవరు కనిపిస్తే వాళ్ళకి, ఒకవేళ దేవుడి బిడ్డలు కలిసారనుకోండి, కలిసి ప్రార్థన చేసుకుంటాం. అన్యులు ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు కనిపిస్తే, నాకు ఎవరికైనా నా దగ్గరకు వస్తే, ఫస్ట్ మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, బ్రదర్ మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, అందరి పాపాల కొరకు యేసయ్య రక్తము కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచాడు. యేసయ్యను నమ్ముకుంటే అతి తొందరలో
ఈ లోకం అంతమైపోతుంది, మన పరలోక రాజ్యంలో ఉంటాం. యేసయ్యను నమ్ముకోకుండా ఉంటే గనక, మరణిస్తే గనక ఖచ్చితంగా అగ్నిగుండంలోనికి పోతాం. మీరు యేసయ్యను నమ్ముకోండి, యేసయ్య రక్తం మీ పాపాలు కడుగుతారు. ఈ మాటలు ఇవేనంటే స్వార్థ అంటే మీకు తెలిసినట్టుగా కరెక్ట్ ఇవే పదాలు ఉపయోగించాలని గ్యారెంటీ. ఎట్లాగైనా సరే యేసయ్యను గురించి చెప్పాలంతే. చెప్పి ఏం చేయాలంటే వచ్చి ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. మీకు బాగా గుర్తుందో లేదని మళ్ళీ చెప్తా ఇప్పుడు ఒకసారి. కొన్ని వారాల కిందట, దాదాపు 2 నెలలు అయింటుంది అనుకుంటా, రాము అన్న గారికి నిలబడి చెప్పాడు, మీకు అందరికీ అన్యులు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని అన్నాడు. గుర్తుందా మీకు? అన్యులు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. అదేదో సినిమాలో చెప్పినట్టుగా 3 సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ కొరకు ప్రతిరోజు భారము కలిగి ప్రార్థన చేయండి. ప్రభువా వాళ్ళని రక్షణలోకి నడిపించుతంటే దేవుడు వాళ్ళని రక్షణలోకి నడిపించేంత వరకు ప్రార్థనలోంచి మన పట్టు విడవద్దు. ఈ స్వార్థను పుట్టిన భారం మనకు ఎందుకు కలగదండి? యేసయ్య రాకడ దగ్గర పడిపోయింది, సూచనలు కలుగుతున్నాయి, మన పరిస్థితులు రోజు రోజుకి అధ్వానంగా తయారైపోతున్నాయి. ఇప్పుడు తొందరలో మనం యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ పోయిన తర్వాత నా కొరకు నువ్వు ఏం చేశావు, నా కుమారుడు నా కుమార్తె అని అడిగాను అనుకో, నీకు అన్ని ఇచ్చాను కదా, అన్న వస్త్రాలు ఇచ్చాను, ఉండడానికి నీడ ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఆయుష్ను ఇచ్చాను, కావలసిన ధనం ఇచ్చాను, అన్ని ఇచ్చాను కదా, నా కొరకు నువ్వేం చేసావు, నువ్వు నాకేమిచ్చావు అని దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలుగుతామండి? సువార్త అన్నది మనం చెప్పకుండా ఒక రోజు కూడా గడవకూడదు. ఒక తీర్మానం ఈ రోజు నుంచైనా బలంగా చేసుకుందామని, ఈ రోజు నుంచే బలంగా చేసుకుందాం. దేవుడు పని చేయకుండా నేను పరలోకానికి వెళితే, న్యాయపీఠం ముందు దేవుడు నన్ను లెక్క అడిగితే అప్పుడు నేను ఏం చెప్పాలి అన్న భయం కానీ బాధ కానీ లేకుండానే బ్రతికేస్తున్నారు విశ్వాసం. ఎంత దారుణం అండి! ఈ రోజు నుంచి ఒక పని చేద్దాం, సువార్త నేను ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోవడం వ్యభిచారం చేసినంత ఘోరమైన పాపం అని అనుకోవాలి మనం. నేను చెప్తున్నాను, వ్యభిచారం చేస్తే, నరహత్య చేస్తే, ఒకరిని చంపామనుకోండి, అప్పుడు ఎంత ఫీల్ అవుతాం? అంతే బాధ. ఒక రోజంతా సువార్త చెప్పకుండా మనం గడిపితే అంతగా లోపల వ్యధ కలగాలి, బాధ కలగాలి. అప్పుడు మనం సత్క్రైస్తవులం. అప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. అప్పుడు న్యాయపీఠం ముందు తలెత్తుకొని ధైర్యంగా మనం నిలబడగలుగుతాం పిల్లలు. కాబట్టి సువార్త ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? లోకములో ఫలించాలి, సంఘములో కూడా ఫలించాలి. పిల్లరా మళ్ళీ కొలస్సీ పత్రికలోకి రండి, మూల వాక్యం దగ్గర. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుడి వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుంది. ఏం సంగతులు అంటే సువార్త ప్రకటించాలి, సువార్త ఫలించాలి, వ్యాపించాలన్న సంగతులు ఎపఫ్రా అనే దాసుడి వలన మీరు నేర్చుకున్నారు అంటున్నాడు కదా. ఇప్పుడు బాగా వినండి, ఎపఫ్రా అనే పేరు ఇక్కడ వాడాడు. ఈ ఎపఫ్రా ఎవరు అంటే తోడి దాసుడు అన్నాడు కదా, తోడి దాసుడు అన్నాడు. ఇదే ఎపఫ్రా గురించి ఇదే 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 4:12 అన్న మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. బాగా వినండి ప్రియులారా, ఒకటే ముక్క చెప్పి ముగించేస్తా. ఎపఫ్రా ద్వారా కొలస్సీ సంఘం అంతకుముందు ఏం నేర్చుకుందంటే మీరు సువార్త ప్రకటించాలన్న సంగతి నేర్చుకుంది.
అంటే ఎపఫ్రా సువార్తను పుట్టిన భారం కలిగిన వాడు. సువార్తను పుట్టిన భారం ఆయన లోపల మండుతుంది. అనేకుల్ని ఈ మంట మండిస్తున్నాడు అనమాట. ఆయన ఒక్కరు మండడం మాత్రమే కాదు, నాతో ఇంకా కొంతమంది మండాలి. నాలో మండుతున్న ఈ సువార్తను పుట్టిన భారము ఇంకా అనేకులకు వ్యాపించాలన్న భారం కలిగిన వ్యక్తి ఎపఫ్రా. సువార్త కొరకైన భారముతో నింపబడిన వ్యక్తి ఎపఫ్రా కదా. ఇక్కడ ఏమంటున్నానంటే ఇదొక్క పాయింట్, ఇది చాలా ముఖ్యమైన విషయం. అది చాలా జాగ్రత్తగా వినండి. నేనే చదువుతాను, మీరు వినండి. పదం చూస్తూ వినండి. హల్లెలూయా. చూస్తూ వినండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారునై ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. బాగా వినండి. ఎపఫ్రా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గా మీ మైండ్లలో సెట్ అయితే చాలండి. నాకంతే ఈరోజు నా ప్రయాసం ఫలించినట్టే. ఎపఫ్రా అనే భక్తుల గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎపఫ్రా అనేవాడు మీలో ఒకడు అన్నాడు. మీలో ఆయన పెద్ద ప్రవక్త కాదు, మీలో ఒకడు, ఒక సాధారణమైన విశ్వాసం. మీలో ఒకడు ఎపఫ్రా. ఈ ఎపఫ్రా సువార్తను పుట్టిన భారముతో తాను నింపబడ్డాడు, అనేకుని నింపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది, ఎపఫ్రా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన కూడా ఎట్లా చేస్తున్నాడంటే, ప్రార్థనలో ఇతడు ఎల్లప్పుడు పోరాడుచున్నాడు అన్నాడు. అది పాయింట్, మనం గమనించాల్సిన పాయింట్. ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? పోరాడడం అంటే అర్థం ఏంటి? పోరాటం అన్న పదం యుద్ధం అన్న పదం కదా. యుద్ధం అంటే పోరాటం అన్న యుద్ధం. ఇప్పుడు యుద్ధం అన్న మాట దగ్గరకు వస్తే అర్థం ఏంటంటే రామారం తేల్చుకోవడం అన్నమాట. అటో ఇటో తేలిపోవాలన్నదే యుద్ధం. రెండు రాజ్యాలకు యుద్ధం పడుతుంది అనుకోండి, వాళ్ళైనా కావాలి వీళ్ళైనా కావాలి, అంతవరకు యుద్ధం. ఏదో ఒకటి తేలిపోతుంది అన్నమాట, అది యుద్ధం అంటే. ఇక్కడ కూడా పోరాడుతున్నాడు. ఎక్కడ పోరాడుతున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు అని కదా మనం చెప్పుకున్నాం. ప్రార్థనలో పోరాటం అంటే అర్థం ఏంటంటే చెప్తున్న బాగా తెరుచుకోవాలన్న దేవుని దగ్గర ఈ తత్వం మనకు రావాలండి. ఇది దేవుడు ఇంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ అయిన మనకు దేవుడి మాట గుర్తు చేసి చెప్పాను. మనం ప్రార్థన చేస్తాం అందరం. మామూలుగా ప్రార్థన చేయడం వేరు, ప్రార్థనలో పోరాడడం వేరు. ఎపఫ్రా మామూలుగా ప్రార్థన చేయట్లేదు, ప్రార్థనలో పోరాడుతారు. అందరూ ప్రార్థన చేస్తారండి, కానీ ప్రార్థనలో పోరాటం చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది. పోరాటం చేయడం అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు చెప్తున్నా బాగా, పోరాటం చేయడం అంటే నువ్వు దేవుడి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది సాధించేంత వరకు దేవుడి పాదాలు వదలకపోవడం, అది పోరాటం. ఇది ఎంతమంది మనం చేస్తున్నాం చెప్పండి? ఒక అంశము దేవుని దగ్గరికి తీసుకొని పోయి అది దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తాం, వదిలేసి వచ్చేస్తాం మనం. కానీ ఫలితం మనం పట్టించుకోము. దేవుని చిత్తం అయితే ఇస్తాడు, లేకపోతే లేదన్నది మంచిదే. కానీ బైబిల్లో ఉన్న భక్తులు అట్లా లేరండి. బైబిల్లో ఉన్న భక్తులు ఎట్లా ఉన్నారంటే, ఒక అంశం దేవుని దగ్గరికి తీసుకొని పోతే దాన్ని సాధించేంత వరకు వదలరు అనమాట. వదలరు. ఈ అనుభవం మనకు ఉన్నదా? ఒక్కటి నేర్చుకుందాం ఈరోజు. నేను ప్రార్థనలో దేవుని దగ్గరికి పోయి ఈ అంశాన్ని సాధించుకున్నా, ఇది నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకున్నా అన్న అనుభవాలు మనకు ఉన్నాయా? 77వ కీర్తన తీయండి. మొదటి నుంచి చదవండి. 77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు అన్నాడా?
ఆయనను మనవి చేయుదును. నేను ఎలుగెత్తి ఆయనను ఆయనకు మనవి చేయను. ఎప్పటి వరకు మనవి చేస్తాను? దేవుడు నాకు చెవి యొక్కు వరకు. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనం దేవుడు మన ప్రార్థన వింటున్నాడా? ఏదో గాలికి ప్రార్థన చేసినట్టు చేస్తున్నాం మనం. దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసి జవాబులు పొందుకున్న సందర్భం ఏదైనా ఉందా? అది ఆలోచన చేయాలన్నమాట. అందరం ప్రార్థన చేస్తాం, కానీ ప్రార్థన చేసి నేను పలానా దేవుని దగ్గర సాధించుకున్నా, దేవుని దగ్గర పొందుకున్నా అనే అనుభవం మనకేదో ఒకటైనా ఉందా? కనీసం ఒక విషయం కొరకు దేవుని పాదాల దగ్గరికి పోయినా కన్నీరు కాచి ఏడ్చి ఆయన ఇచ్చేంత వరకు వదలకుండా ఆయన పాదాలు పట్టుకుని ఆయన ఇచ్చాడు అన్న అనుభవం మనకుందా? ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ అనుభవం మనకు లేకపోతే ఒక మాట చెప్తున్నప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి, మన రక్షణనే సరైనదో కాదో డౌట్. మన రక్షణ నిజంగా సరైనది అయితే కనుక, నిజంగా మన రక్షణ పొంది ఉంటే కనుక ఈ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. దేవుని దగ్గర ఏదో ఒకటి ఖచ్చితంగా మనం పొందుకున్న అనుభవం ఉంటుందండి. కొంతమంది వస్తారు, చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళ పనులు, వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ జీవితం, కుటుంబం అంతా బాధలు పడి ఏదో ప్రార్థన చేస్తారు. తప్పకుండా ఏదో సమయానికి అట్లా మోకరించి కాసేపు ఏదో మంత్రాలు చదివేసి టక ముగించేసి వెళ్ళిపోతారు. అర్థంగా అది దేవుడు విన్నాడా, దానికి జవాబు వచ్చిందా, దాని మీద దృష్టి ఉండదు. దేవుడి మీద ఆధారపడడం ఉండదు. దేవుడే నాకు దిక్కు, దేవుడు దిగొచ్చి సహాయం చేయాలి నాకు అని దేవుడు పాదాలు పట్టుకొని దేవుడి మీద ఆధారపడి ఆయన దిగొచ్చేంత వరకు కనిపెట్టుకొని ఒకటి పొందుకున్నా లేదు అన్న చెప్పగలిగిన అనుభవం మనకుందా? ఇది లేకపోతే ఇది ఆచార క్రైస్తవం అండి. ఆచార క్రైస్తవం. ప్రార్థన చేయడం వేరు, ప్రార్థనలో పోరాడడం. దేవుడు నాకు చెవి యొక్కు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టుతున్నాడు. అది ఆసాపు రాసిన కీర్తన. యోబు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలిగిన వాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడేవాడు. ఆ మాట బాగా వినండి. దేవునికి మొర్ర పెట్టి ఏమంటున్నాడండి? దేవునికి మొర్ర పెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైనా నేను. అంటే నేను నాకు ఒక అనుభవం ఉంది. ఏంట అనుభవం? దేవుడికి మొరపెట్టే అనుభవం ఉంది. దేవుడికి మొరపెట్టడం మాత్రమే కాదు, దేవుడికి మొరపెట్టే జవాబులు కూడా పొందాను నేను. అది యోబు సాక్ష్యం. మనలో ఎంతమందికి ఉండి ఇలాంటి సాక్ష్యం చెప్పండి. ఆలోచన చేయండి. ఆచార క్రైస్తవం జీవించడానికి, నామకార్థ క్రైస్తవం జీవించడానికి సమయం ఇది కాదు 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 కాదు. కాలం దగ్గర పడిందండి. మేలుకోకపోతే నష్టపోతాం, మోసపోతాం. తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చినా సరే ప్రయోజనం ఉండదు. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. నేను కూడా క్రైస్తవుని, నేను కూడా ప్రార్థన చేస్తున్నా, నేను కూడా చర్చికి పోతున్నా, నేను కూడా ఇది కాదు. దేవుడితో కూడా రిలేషన్ ఏంటి? డైరెక్ట్గా దేవుడు అడగబడిన ప్రశ్న. దేవుడితో నీకున్న సంబంధం ఏంటి? దేవుడి స్పర్శ నీకు తెలుసా? దేవుడి స్వరముడికి తెలుసా? దేవుడికి ప్రార్థన చేయడం అనే అనుభవం ఉందా? ప్రార్థన చేసే జవాబులు పొందడం అనే అనుభవం ఉందా? ఆ మాట మనం చెప్పాలి. నేను కూడా దేవుని దగ్గర పోరాడి సాధించాలి సార్ అని చెప్పాలి. దేవుని దగ్గర ఏదైనా సాధించాలంటే, ఏదైనా పోరాడి ప్రార్థన చేసి జవాబు పొందాలంటే ఒకటి ఉండాలి. ఈ మాట కీర్తనల గ్రంథము 39వ కీర్తనలోనికి రండి.
39వ కీర్తన. తొమ్మిదవ కీర్తన 12వ వచనం చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. చాలు 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 అన్న, ఇక్కడ బాగా వినండి. ఇక్కడ దావీదు కీర్తన ఇది. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, యెహోవా నా మొరను, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము. అంటే అర్థం ఏంటి? ఈయన ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుడు ఆలకించట్లేదు. ఇది కదా అక్కడ ఆలకించు తండ్రి అంటే దేవుడు పట్టించుకున్నట్టుగా ఉన్నాడు, దేవుడు వినట్లేదు అని నీకు అర్థమైపోయింది. కన్నీళ్లు విడుస్తున్నాడు, నా కన్నీళ్లు చూసి నువ్వు మౌనముగా ఉండొద్దు అంటే కన్నీళ్లు విడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు కానీ దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు. దేవుడు పట్టించుకోవట్లేదు కదా అని ఇక మానలేదని 40వ కీర్తనలో చెబుతాడు. ప్రియులారా, మొదటి వచనం చూడండి. ఇప్పుడు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించుము. అక్కడ ఆలకించాను. అప్పుడేమన్నాడు? 39:12 ఆలకించుము అన్నాడు. ఆలకించుము, నా కన్నీళ్లు చూసి మౌనముగా ఉండకుము అన్న పరిస్థితి నుండి దేవుడు నా మొర ఆలకించెను అన్న కన్ఫర్మేషన్లోకి వచ్చాడనమాట. ఇది మనం రావాల్సిన పరిస్థితి. ప్రార్థన అందరం చేస్తామండి, కానీ మనం ఏదో నామకార్థమైన ప్రార్థనలు కూడా కాదు. దేవునితో సరైన సంబంధం ఏర్పరచుకునే ప్రార్థనలు చేయాలి. దేవుడి నుండి జవాబులు పొందుకునే ప్రార్థనలు చేయాలి. దేవుడు నా మొర వింటున్నాడా లేదా అని నీకు అర్థమైపోవాలి. ప్రార్థనలో దేవుడు విన్నాడని నిశ్చయత వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు సహాయం చేసేంత వరకు సహనంతో ప్రార్థనలు కనిపెట్టుకునే అనుభవం మనకు ఉండాలండి. దేవుడి దగ్గర ప్రార్థన చేసి సహనంతో కనిపెట్టుకొని దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని, నువ్వే దిక్కు తండ్రి, నువ్వు ఇవ్వకపోతే నేను చచ్చిపోతే తప్పడా మీరు దిక్కు లేదని దేవుడు పాదాలు పడుకొని దేవుడు ఇచ్చేంత వరకు ఓర్పుతో కనిపెట్టుకొని జవాబులు పొందిన అనుభవం మనకున్నదా? అది ఈరోజు ప్రశ్న. యెహోవా ప్రార్థన చేయించున్నాడు కాదు, యెహోవా ప్రార్థనలో పోరాడుచున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. ప్రార్థనలో దేవా నాకు కావాలి తండ్రి, నాకు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారే సార్? నువ్వే కదా నన్ను పుట్టించావు, నువ్వే నన్ను రక్షించుకున్నావు, నిజమైన దేవుడు అని నువ్వు బయలుపరుచుకున్నావు. నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది, ఆపత్కాలంలో నమ్ముకోవడం తగిన సహాయకుడు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు దిగిరా తండ్రి. ఏదో మానవ ప్రయత్నాలు చేయాలి కాబట్టి చేస్తున్నా తప్ప అవి కాదయ్యా. నువ్వు తండ్రి అసలు సహాయకుడు, నువ్వు అసలు సమస్య నుంచే దేవుడు నువ్వు దిగిరాయేసయ్యా, నువ్వు దిగి వచ్చేంత వరకు నేను పాదాలు వదలను అని ఆయన పాదాలు పట్టుకున్న ఒక సమస్య నుంచి నేను విడిపించబడ్డాను అన్న సాక్ష్యం మనకి ఎక్కడుందా? ఇంకొక ప్రోత్సాహకరమైన మాట చెప్పడం, మన సంఘానికి ఉందా చరిత్ర? సంఘానికి ఉంది. వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుడు తప్ప ఇప్పుడు ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని విడిపించలేడన్న పరిస్థితులు మన సంఘానికి వచ్చాయి. దేవుని కార్యం మనం కళ్ళారా చూసాం. దేవుడే కనుక అప్పుడు పుట్టుకోకపోతే ఏ మంచి సహాయం కూడా మనకు పనికొచ్చేది కాదు. సంఘానికి చరిత్ర ఉంది, కానీ వ్యక్తిగతంగా మనకు పర్సనల్గా నేను మోకరించి నా పర్సనల్ లైఫ్లో నేను దేవుని దగ్గర ఇది పొందుకున్నా, ఇది అడిగాను దేవుడు ఇచ్చాడన్న అనుభవం మనకు ఉందా? ప్రార్థనలో పోరాడడం అంటే అదే. ప్రార్థనలో పోరాడడం అంటే ఎవరితో పోరాడతాం? పోరాటం అంటే యుద్ధం కదా. యుద్ధం ఎవరితో చేస్తాం? ప్రార్థనలో. ఏదైనా మనం పోరాడున్నది శరీరంతో కాదన్నాం కదా. అంటే సైతాన్తో, వాడి దూతలతో మనం పోరాడుతాం. ఇది ఒక కోణం పోరాటం. అయితే ఒక ఆయన ఉన్నాడండి, హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం.
హోషేయ గ్రంథం పేజీ నంబర్ చెప్తాను, మీరు చూడండి. 750 పేజీ నంబర్. పాత నిబంధనలో 750. నేను 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. ఇక్కడ బాగా వినండి, 2 మాటలు అక్కడ రాయబడి నా వైపు చూడండి. హల్లెలూయా. నా వైపు అక్కడ 2 మాటలు రాయబడ్డాయి. యాకోబు దేవునితో పోరాడెను అని రాయబడింది. ఎఫెసీ పత్రికలో ఏం రాయబడింది? మనము పోరాడున్నది శరీరులతో కాదు, దురాత్మల సమూహముతో, అంధకారమందున్న లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మలతో మనం పోరాది. ఒక సబ్జెక్ట్ అది. సైతాన్తో మనం పోరాడుతున్నాం అనేది అది. ఇక్కడేమో దేవునితో పోరాడుతున్నాం. అంటే ప్రార్థన ఈ 2 జరగాల. ప్రార్థనలో సైతాన్తో పోరాడాలి, దేవునితో కూడా పోరాడాలి. అయితే సైతాన్తో పోరాడడం వేరు, దేవునితో పోరాటం. సైతాన్ దగ్గరేమో శత్రువుతో యుద్ధం చేసినట్టు చేయాలి. దేవుని దగ్గరేమో కన్న తండ్రి కాళ్ళు పట్టుకొని నువ్వు నాకు ఇచ్చేంత వరకు నేను వదలను అన్నట్టు కొడుకు, అట్లాంటి పోరాటం చేయాలి. ఈ 2 ఉండాలి ప్రార్థనలో. ఈ 2 ఉండాలండి. దేవుడితో పోరాడేవాడు ఉంది అక్కడ. మళ్ళీ చూడండి 3వ వచనం మళ్ళీ చదువుతుందండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవుడితో పోరాడెను, అతను దూతతో పోరాడి జయముందని. ఇక్కడ దేవుడితో పోరాడెను అన్నాడు ఫస్ట్, తర్వాత ఏమన్నాడు వెంటనే? దూతతో పోరాడి. అసలు దేవుడితో పోరాడాడా, దూతతో పోరాడాడా? దేవుడే దూతనా? యాకోబు దేవుడితో పోరాడా, దూతతో పోరాడా? ఆ సందర్భం తీయండి ఒకసారి. ఆదికాండం యాకోబు పోరాడిన సందర్భం 32వ అధ్యాయం. 32వ అధ్యాయం ఎన్నో వచనం ఉన్నది? 24వ వచనం. 32, 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండా చూచి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పోరాడను, పెనుగులాడని రాయబడింది కదా. 27వ వచనం చూడండి. 27. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక్కడ 4 సమస్యలు ఏర్పడ్డాయండి మనకి. 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇక్కడేమో బన్నా వైపు చూడండి, దేవునితో మనుషులతో పోరాడి గెలిచితివి అన్నాడు. దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. అక్కడ హోషేయ గ్రంథంలో ఏం చెప్పాడు? దేవునితో పోరాడితివి, దూతతో పోరాడితివి అన్నాడు. ఇప్పుడు ఈయన పోరాడింది దేవునితోనా, మనుషులతోనా, దూతతోనా? 3 లేఖనాల ఒకటే సందర్భం గురించి రాయబడింది అంతా. యాకోబు పోరాడాడు, అది వాస్తవం. ఎవరితో పోరాడాడు అంటే దేవుడితో పోరాడాడని రాయబడింది, మనుషులతో పోరాడాడని రాయబడింది. అట్లాగే దూతతో పోరాడాడని కూడా. ఎవరితో పోరాడాడు? 3 రైటే. 3 రైటే. ఇప్పుడు చెప్తున్నా బాగా. మనుషులతో ఎప్పుడు పోరాడాడు తెలుసా? మనుషులతో అంటే అర్థం ఏంటంటే, తల్లి గర్భమందు యాకోబు ఏశావు ఇద్దరు పెనుగులాడారని రాయబడి ఉంటుంది. యాకోబు ఏశావు పెనుగులాడాడని రాయబడి ఉంటుంది. తల్లి గర్భమందు పోరాటం స్టార్ట్ అయింది యాకోబుకి.
తర్వాత బయటకు వచ్చిన తర్వాత పెరిగి పెద్దగా అయిన తర్వాత కూడా జ్యేష్ఠత్వాన్ని కొరకు పోరాడాడు యాకోబు. ఇది మనుషులతో పోరాటం. అయితే యబ్బోకు రేవు దగ్గర మాత్రం దేవునితో పోరాడాడు. దేవుడే ఒక దూతగా దిగి వచ్చాడు అనమాట. హల్లెలూయా. యేసయ్య చాలా సార్లు దూతగా కనిపిస్తారు లేఖనాల్లో మనకు. అక్కడ దేవునితో పోరాడి గెలుపు పొందాడని. ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, దేవుని పాదాలు పట్టుకొని నేను పలాంది ఏడ్చి ఆయన దగ్గర సాధించాను అని పోరాడాను అన్న అనుభవం మనకు ఉండాలండి తప్పకుండా. అది ఒక నిశ్చయత, మన రక్షణను కూర్చున్న నిశ్చయత. యోబు అన్నాడు కదా, నేను దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములను పొందానన్నాడు. ఎఫ్రా తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఆసాపు 77వ కీర్తనలో ఏమన్నాడు? నాయన చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు ప్రార్థన చేయాలన్నది ఎంత వాస్తవమో, ప్రార్థన చేసి నేను దేవుడి నుండి జవాబులు పొందానన్న అనుభవం కూడా మనకు కలిగి ఉండాలి అన్నది అంతే వాస్తవం. గాలికి ఏదో ప్రార్థన చేసాడు, ఏదో ఆచారంగా చేయాలి కాబట్టి చేస్తున్నా అన్నట్టు ఉండకూడదండి మన జీవితం. ఒక అంశం తీసుకొని ప్రభు పాదాల దగ్గర పోయి కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి, ఇది నాకు ఇచ్చేంత వరకు నేను నీ పాదాల వదలడాన్ని పట్టుకుంటే ఎందుకు ఇవ్వడండి దేవుడు? ఒకటి ఇవ్వడాన్ని ఇవ్వాలి, లేకపోతే నా కుమారుడా ఇది నా చిత్తం కాదనే నన్ను చెప్పాలి. రెండే జరగాలి. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇస్తానంటే ఆయన చిత్తం కాంతి ఇవ్వడానికి కదా అర్థం. ఆయన చిత్తం కాంతి కూడా ఆయన చెప్పాలి. మీరు యాకోబు పత్రికలో రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం 4:2. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడుగనందున మీకేమీ దొరకదు. దేవునిని అడగనందున మీకేమీ. ఎంతో ఆశపడుతున్నారు, పోరాడుతున్నారు, అంటే లోక సంబంధంగా పోరాడుతున్నారు, కానీ దేవుణ్ణి అడగట్లేదు మీరు అని అన్నాడు కదా. 3వ వచనం కూడుతున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు కనుక మీకేమీ. మొదట దేవుని మీరు అడగరు కాబట్టి మీకేం దొరుకుతుంది. ఒకవేళ అడిగినా సరే మీరు అడిగే దాని వెనకాల ఉద్దేశం వేరే ఉంటుంది, దేవునికి ఇష్టం లేనిదే ఉంటుంది, కాబట్టి మీకేమీ దొరకదు. మనం అడగాలి. దేవుని ఉద్దేశం, దేవునికి నచ్చే విషయాలు, దేవుడు మెచ్చుకునే విషయాలు అడగాలి. దేవునికి ఇది దేవుడి చిత్తమా కాదా అన్నది తెలిసేంత వరకు వదిలిపెట్టకూడదండి. అది నేను చెప్పే పాయింట్. మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి విడిపించబడాలి, దేవుని పాదాల దగ్గర పట్టుకోవాలంతే. లేకపోతే మనకు ఒకటి కావాలి, దాని కొరకు దేవుడి పాదాల దగ్గర పట్టుకోవాలి. భౌతిక సంబంధమైన విషయాల కొరకనే కాదని నేను చెప్పేది. ఎంతసేపు నాకు ఆరోగ్యం కావాలి, ఆస్తులు కావాలి, అప్పులు తీరాలన్న ఇవన్నీ కాదు. ఎఫ్రా పోరాడాడని చెప్పుకున్నా కదా ఇంతవరకు. దేని కొరకు పోరాడాడు తెలుసా? సంఘము కొరకు పోరాడాడు. మీ కొరకు తన ప్రార్థనలో ఎఫ్రా పోరాడుచున్నాడు అన్నాడు. మీ కొరకు ఏమని పోరాడాడు? సంఘం కొరకు ఎఫ్రా ఏమని ప్రార్థన చేశాడు? సంఘంలో ఉన్న వారికి అందరికీ ఆరోగ్యం అవుతుంది, సంఘంలో ఉన్న వారికి అప్పులు ఏమన్నా తీసేయి ప్రభా, సంఘంలో ఉన్న వారు అనారోగ్యం చేత స్వస్థపరచు ప్రభా, సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోతే పెళ్ళిళ్ళు చేయి ప్రభా, పిల్లలు పుట్టకపోతే పిల్లల్ని ప్రభా, పిల్లలకి ఏమైనా జాబ్ లేకపోతే ఈ ప్రభా. ఇవి మనకు చేసే ప్రార్థనలు. కానీ ఎప్పుడయ్యే ప్రార్థన చేశాడు సంఘం కొరకు?
ఎఫ్ఎఫ్రా చేసిన ప్రార్థన చూడండి. మళ్ళీ కొలస్సీ పత్రిక 4:12 4:12 కదా. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎఫ్ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరేం కావాలి? సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎఫ్ఎఫ్రా? సంఘము కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాము అనుకోండి. మనకి ఏదైనా అంశం ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? అందరి పేర్లు ఎత్తుతాం. ఫలానా వ్యక్తికి అనారోగ్యం ఉంటే స్వస్థపరచు ప్రభా, అప్పుల సమస్యల నుంచి విడిపించు ప్రభా, హృదయంలో శాంతి సమాధానం దయచే ప్రభా, వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అయితే ఉద్యోగాలు అయ్యి ప్రభా. ఇంకా ఇదే ఉంటుంది సంఘం కొరకు ప్రార్థన చేయడం అంటే. కానీ సంఘం కొరకు అసలు ప్రార్థన తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు పేరెత్తి వాళ్ళు సంపూర్ణుడు కావాలి, వాళ్ళు దేవుని చిత్తాన్ని గ్రహించాలి, వాళ్ళు నిలకడగా ఉండాలి, వాళ్ళు పరిశుద్ధులు కావాలి, వాళ్ళలో రోషం రావాలి, ప్రార్థనల కొరకు రోషం, వాళ్ళు దేవుని కొరకు మండాలి. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తే అది ఎఫ్ఎఫ్రా చేసిన ప్రార్థన. దాని కొరకు పోరాడాలి. మా సంఘంలో ఎవరైనా రహస్య పాపాల్లో ఉంటే వాళ్ళని విడిపించేసయ్యా, నీవే వాడితో మాట్లాడు. మా సంఘంలో ఎవరైనా నామకార్థమైన భక్తి చేస్తుంటే వాళ్ళతో నీకు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించు. మా సంఘంలో ఎవరైనా వాక్య ప్రత్యక్షత లేకపోతే వాళ్ళ కన్నులు తెరు. మా సంఘంలో అందరూ పరిపూర్ణులు కావాలి, పరిశుద్ధులు కావాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే విశ్వాసం వదలకుండా నిలబడే విశ్వాస వీరుడు కావాలి ప్రతి ఒక్కరు. సమస్యలు పోవాలని కాదు ప్రార్థన, సమస్యలో కూడా మన విశ్వాసాన్ని వదులుకోకూడదని ప్రార్థన. సమస్య పోవడం జయం కాదండి, సమస్యలు నీ విశ్వాసాన్ని వదులుకోకుండా నిలబడతావు, అది జయం. అది దేవుడు మెచ్చుకునే సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? అసలు సమస్యలు ఎందుకు? రోగాలు కానీ, అప్పులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? ఈ సమస్యలు చూసి నువ్వు దేవుడి మీద విసుక్కోవాలి. అందుకు సమస్య తెచ్చిపెడతావు సైతం. అప్పుడు ఏం చేయాలి తెలుసా? సమస్యలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నువ్వు జయం పొందినట్టు లెక్క. కాబట్టి నేను చెబుతున్నానంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు చేయాలి. మన సంఘంలో అయితే దాదాపు అందరూ రక్షణ పొందిన వాళ్ళే వస్తారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా రక్షణ పొందకపోతే మనం స్వార్థ చెప్తాం, రక్షణకు నడిపించేందుకు వదలం. కొన్ని సంఘాల్లో ఒక్కరో ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు 3-4 ఉంటారు అంతే. జనాభా మాత్రం చాలా ఉంటుంది, మళ్ళీ 60-70 మంది ఉంటారు. మొత్తం నిండిపోతారు అందరూ, ఎవరికి బాప్తిసం ఉండదు. జనాన్ని చూసి సంతోషపడుతుంటారు అన్నమాట అందరూ, మా సంఘానికి ఇంతమంది వస్తున్నారు. అరే వాళ్ళు రక్షణ పొందలేదు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చర్చకు వచ్చినా సరే రేపు చచ్చిపోతే ఏడిపోతారు వాళ్ళు అని భాష ఉండదు. ఆ విశ్వాసం మా సంఘానికి 70 మంది వస్తారు, 80 మంది వస్తారు అని చెప్పుకోవడమే. కొన్ని రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత కూడా ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు, ఎంతమంది ఏకాంత ప్రార్థన చేసి దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు, ఎంతమంది రేపు ఖచ్చితంగా యేసయ్య రాకుండా నేను ఎత్తపడతానా నిశ్చయత కలిగి ఉన్నారు. ఇది సంఘం అంటే. వాళ్ళు 10 మంది ఉన్నారు వాళ్ళ సంఘంలో. రేపు పరలోకానికి రాని వాళ్ళు ఇక్కడ 100 మంది ఉంటేనే 1,00,000 మంది ఉంటేనే. వీడికి ఎంతమంది వచ్చారన్నది ముఖ్యం కాదండి, రేపు మనతో పాటు అక్కడికి ఎంతమంది వస్తారన్నది ముఖ్యం. అక్కడికి వచ్చినోడే అసలైన లెక్క. హల్లెలూయా. అక్కడికి వచ్చేటట్టుగా అందరూ తయారు కావాలని ప్రార్థనలు ఎఫ్ఎఫ్రా పోరాడుతున్నాడండి. హల్లెలూయా. ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి,
ఎవరెవరైతే మా సంఘంలో అందరి పేర్లు రాసుకోవాలి. మనకు ఒక చిట్టి ఉంది, ప్రతిరోజు ఇలా ప్రార్థనలు జరుగుతున్నాయి చర్చిలో, అందరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఒక్కొక్కరి పేరెత్తి, ప్రభా ఈ వ్యక్తిని రక్షణ లేకపోతే రక్షణలోకి నడిపించు, రక్షణ పొందితే పరిశుద్ధునిగా చేయి, ప్రార్థనా పరునిగా చేయి, నీతో మాట్లాడి నీతో సహవాసం కలిగి కూడా వ్యక్తిగా చేయి, సంపూర్ణుడు కావాలి ఈ వ్యక్తి ప్రభా, అన్ని సిద్ధాంతాలు నేర్చుకోవాలి, సత్యంలో ప్రతిష్ఠించబడాలి, నేను ఆకలి కొరకు ఎదురు చూడాలి, ఈ వ్యక్తి ద్వారా కూడా అనేక రక్షణ పొందాలి తండ్రి. అలా ఈ వ్యక్తిని తయారు చేయని ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం కొరకు చేసే ప్రార్థన దేవుడి దృష్టికి విలువైనది, తప్పకుండా దేవుడు వింటాడండి. ఎఫ్రా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏమని పోరాడుచున్నాడు? మీకు అప్పు తీరాలని, మీ నొప్పులు తీరాలని కాదు. మీ అప్పులు నొప్పులు ఉండనే ఉంటాయి. ఈరోజు ఈ అప్పులు తీరిపోతే కొత్త అప్పులు వస్తాయి, తర్వాత ఈరోజు ఈ నొప్పులు తీరిపోతే కొత్త నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఇవి తీరవు. అర్థమైందా? ఇవి తీరవు, ఎప్పటికి ఉంటాయండి సమస్యలు. ఇంతటితో పులిస్టా పడేది ఉండదు మన జీవితంలో. కష్టాలు, దుఃఖ సుఖాలు అన్ని ఏమంటారు మామూలే, సర్వసాధారణం. కష్టం తర్వాత సుఖం, సుఖం తర్వాత కష్టం వస్తుంది అంటారు కదా అందరూ. ఒక ఆయన ఏం చెప్పాడంటే, కష్టం తర్వాత సుఖం రావడం కాదు, అసలు జీవితం అంతా కష్టాలే, కానీ ఆ కష్టాల మీద గ్యాప్ ఇస్తాయి అంతే. ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటే సుఖం అనుకుంటాం దాన్ని. కాబట్టి కష్టాలు అనేది మనకు తప్పమండి చెప్తున్నారు. పోరాటం, ఈ జీవితంలో పోరాటం. కాబట్టి దాని మీద దృష్టి పెట్టద్దు. ఈ పోరాటం చేస్తూనే ఈ కష్టాల కొలిమిలోనే నేను పరిశుద్ధుని కావాలి, ఈ కష్టాల కొలిమిలోనే నేను సంపూర్ణుడు కావాలి, నేను దేవుడి చిత్తం తెలుసుకోవాలి, నేను దేవుడికి ఇష్టడు కావాలి. నన్ను బట్టి, నా ప్రవర్తనను బట్టి, నా పనిని బట్టి దేవుడు సంతోషపడాలి. వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రా తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? పోరాడుచు. మనం కూడా ఈ రోజు నుంచి అది నేర్చుకుందామండి. కన్నీళ్ళు విడిచి దేవుడి పాదాలు పట్టుకుని దేవుని దగ్గర నేను సాధించిన అనుభవం నాకు కావాలి, సాక్ష్యం చెప్పగలగాలి. పలానా అనుభవం నేను నేర్చానండి, దేవుడు నాకు ఇచ్చానండి అని సాక్ష్యం చెప్పగలగాలి. అలా మనం పోరాడడం, పరిశుద్ధత కొరకు పోరాడడం ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధ జీవితం. ఎందుకంటే బైబిల్లోనే రాయబడింది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సరే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడకపోతే మన బ్రతికెందుకు, మన ఆత్మీయ జీవితం ఎందుకు? అదే కదా అల్టిమేట్ గోల్. మనం యేసయ్య రాకుండా ఆయన చూడాలి, ఆయనతో ఉండాలి కదా. అది నెరవేరాలంటే ఫస్ట్ పరిశుద్ధ జీవితం. దేవుడికి అసహ్యమైన కార్యాలు నాలో ఉండకూడదు, నేను వెళ్ళే సంఘంలో ఎవరిలో ఉండకూడదు. ఇది మన తీర్మానం అయి ఉన్నది. నేను పరిశుద్ధుని కావాలి, మా సంఘంలో అందరూ పరిశుద్ధులు కావాలి. దాని కొరకు నేనేం చేయాలి? ఎఫ్రా పోరాడినట్లు మోకాళ్ళ మీద దేవుడితో పోరాడాలి. అందరూ దేవుని చిత్తమును తెలుసుకోవాలి. అందరూ ప్రతిరోజు సువార్త ప్రకటించే భారముతో నిండిపోవాలి. అందరూ యేసయ్య రాకడ కొరకు తగిన విధంగా సిద్ధపడాలి. నా ప్రాణమైన వదులుకుంటా కానీ నా విశ్వాసాన్ని వదులుకున్న నా బలమైన తీర్మానం అందరికీ రావాలి. శత్రుకి మేషక అబద్ధగోరు లాగా ప్రతి ఒక్కరు తయారు కావాలి. అలా తయారు చేయిద్దండి అని ఎఫ్రా లాగా ప్రతి ఒక్కరు అందరి కొరకు మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు బలంగా సంఘం మీద దిగి వస్తాడండి. హల్లెలూయా. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. అది ఎఫ్రా ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం. ఎంతకాలం మనం బలహీనతల్లోనే ఉంటాం చెప్పండి? అయిపోయింది టైం. ఎన్ని బలహీనతలు దొర్లిపోయినాయి. యేసయ్య రాకడ దగ్గర పడింది. ఇంకా మనం ఇట్లాగే ఈ లోక సంబంధమైన విషయాలు మునిగిపోవద్దు, మనం మోసపోతాం. తర్వాత నా బలహీనత నుంచి నన్ను విడిపించుదామని ఏడ్చి ప్రార్థన చేసి విడిపించబడేంత వరకు వదలకూడదు పట్టు. నేను ఫలానా బలహీనత నా లోపల ఉంది, దీని నుండి నేను విడిపించబడాలి. ఇది దేవుడికి ఇష్టం లేదు కానీ నా లోపల ఉంది, దీని నుంచి నాకు విడుదల కావాలా, దీని నుండి నాకు విడుదల ఇచ్చేంత వరకు ఆయన పాదాలు వదలనని ఆయన పాదాలు పట్టుకోవాలి. ఇలాంటి ప్రార్థనలో పోరాడే జీవితం మనకు కావాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనలో పోరాడడం నేర్చుకోండి. ఉపవాసం ఉండి ఏడవాలి, దేవుని మాట్లాడకూడదు. తప్పకుండా దేవుడు అన్నీ మనకిస్తాడండి. కాబట్టి పరిశుద్ధిని చేయతండి, ప్రార్థన పనులు చేయి, ఆత్మల భారము కలిగిన వ్యక్తిగా చేయతండి. నన్ను చేయి, మా సంఘములు అందరినీ చేయి ప్రభు. ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని జ్వాలలాగా తయారు కావాలి. హల్లెలూయా. అలా చేయతండి, నువ్వు దిగిరా ప్రభు. అగ్ని వల్లే అందరి మీదకి దిగుతండి అని అడగాలి కూడా. అడిగినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నేను మెచ్చే ప్రార్థన చేస్తున్నాను నా కుమారుడు, తప్పకుండా దేవుడు దాన్ని ఇస్తాడు. అలాంటి ప్రార్థనాపరుడికి మనం మారుదాం. దేవుడు అంటే కృప, అంటే ప్రార్థనాత్మ మన సంఘ పిల్లలందరికీ దయచేసి నడిపించును గాక. అంటే కళ్ళు మూసుకుని ఇది మాత్రం ఆమె మాత్రం అందరూ అంటారు హల్లెలూయా. అన్ని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.